వాళ్ళు ఎవడు పడతాడు ఏది పడితే అది రాసేస్తున్నాడు వాడు పార్టీ స్టాండ్ని. కాబట్టి అసలు గొడ్డలి పార్టీ అనేది ఒకటిని, మనది వికాసం, వైసీపీది విధ్వంసం, ఇదే ప్రధాన ఎజెండా కాబోతుందా? మొన్న మాట్లాడినా నిన్న మాట్లాడినా అవే మాట్లాడుతున్నారు. ముందు ఎలక్షన్స్ ముందు అదే చెప్పుకొచ్చారు, ఇప్పుడు అదే చెప్తారు. బేసిక్ గా గొడ్డలి అనే పదం ఎక్కువగా వాడుతున్నారు అన్నమాట. ఈ 2 ఏళ్ల పాలనలో వీళ్ళ చూపించిన వికాసం అది చూస్తేనే మళ్ళీ ఇంకో 15 ఏళ్ళు ఇప్పుడు వీళ్ళు చెప్పేదంతా ఇవాళ తెలుగుదేశం నాయకులే నా స్థలం లాగేసుకున్నారని, లేకపోతే నాది గొడవ జరిగిందని వీడియోలు పెట్టుకు చెప్పుకుంటున్నారు వాళ్ళు. జనసేన వాళ్ళు అదే చెప్పుకుంటున్నారు, మాకు అన్యాయం జరిగింది అన్నటువంటిది. కొట్టుకోవడాలు, చంపుకోవడాలు, లేకపోతే దొంగ కేసులు, తప్పుడు కంప్లైంట్లు, రచ్చ నడుస్తుంది. అవి అసలు ఏమి చర్చకి రాకుండా లేదు అద్భుతం 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 అంటే కళ్ళెదురుగుండా కనబడే వాటిని మర్చిపోయేలా ఉపన్యాసాలతో, మీడియాతో, సోషల్ మీడియాతో చెప్పించే ప్రయత్నం చేస్తారు. జనసేనతోనే కాదు సార్, బీజేపీతో కూడా ఎడం మనకి లేదు, సమన్వయంతో ముందుకెళ్లాలని చెప్పుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? సోషల్ మీడియాలో తెలుగుదేశం కట్టర్ కార్యకర్తలు బీజేపీని ద్వేషిస్తూనే ఉన్నారు, దూషిస్తూనే ఉన్నారు. వాళ్ళకి ఎందుకంటే బీజేపీ ఎదుగుదల, తెలుగుదేశం పత్రం అనే భయం ఉంది వాళ్ళకి. ఇప్పుడు ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ అంత సీనియర్ మోస్టే కనుమరుగైపోయాడు, కంటిన్యూగా సీఎంగా గెలిచాడు. త్రిపురలో మాణిక్ సర్కార్ అంటే నిజాయితీకి మారిపోయి